అయితే ఆ సెక్రటేరియట్ దగ్గర ఇప్పుడు పర్మిషన్స్ కూడా చాలా తక్కువ చేశారు. మీడియా వాళ్ళకి ఆయనతో అలోనే లేదు, ఇప్పుడు పోద్దట మీడియా వాళ్ళు. తర్వాత ఎవరైనా విజిటర్స్ పోయినా కూడా విజిటర్ పాస్లు ఇస్తలేరు, విజిటర్స్కి అలో కూడా లేదట. విజిటర్స్ పోద్దు, పని ఉంటేనే పోవాలట సెక్రటేరియట్కి. వితౌట్ పని సెక్రటేరియట్ ఎంట్రీయే లేదు. ఇప్పుడు సెక్రటేరియట్ అంటే ప్రజల పైసలతో కట్టింది కదా, ప్రభుత్వం ఏం వాళ్ళ ఇంట్లోకెళ్ళి తెచ్చింది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళో మంత్రుల ఇంట్లోకెళ్ళి తెచ్చినటువంటి పైసలు కాదు. ఇప్పుడు డ్రోన్ ఎందుకు ఎగరేస్తారు సాధారణంగా? మేము మా తెలంగాణలో ఇది అద్భుతమైనటువంటి భవనం అని చెప్పి చూపించుకోవడానికి సోషల్ మీడియాలో. ఇగో మా మంత్రులు ఇల్లు ఉంటారు, మా ముఖ్యమంత్రులు ఉంటాడు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి సెక్రటేరియట్, మాకేమైనా సమస్యలు ఉంటే ఈ సెక్రటేరియట్కి పోతాం, మంత్రులకు చెప్పుకుంటాం మా బాధ, ఎమ్మెల్యేలకు చెప్పుకుంటాం మా బాధ, ఎంపీలకు చెప్పుకుంటాం మా బాధ అని చెప్పి మనం ఆ సెక్రటేరియట్ అద్భుతంగా చూపిస్తాం. మా తెలంగాణలో సెక్రటేరియట్ అనేది ఒక మినీ తాజ్మహల్ లెక్క అని చూపించుకుంటాం మనం. అలాంటి సెక్రటేరియట్ ఇప్పుడు డ్రోన్లు గ్రీన్లు ఏం ఎగిరేయొద్దట, బంధు. డ్రోన్లు, కెమెరాలు, ఫోటోలు, గిటోలు నో. ఏమైనా ఉంటే ట్యాంక్ బండ్ కాన్నే, ట్యాంక్ బండ్ సైడ్ పోర్రి, అటెంకల తీసుకోరు ఏమైనా ఉంటే. ఇంకోటి ఏంటంటే ఆ ట్యాంక్ బండ్ మొత్తం ఆ సరౌండింగ్ అంతా, ఆ పరిసరాలంతా కూడా ఎక్కడ కూడా డ్రోన్ వాడొద్దు. సెక్రటేరియట్ అయినా, అంబేద్కర్ స్టాచ్యూ అయినా, ట్యాంక్ బండ్ మీద అయినా నో డ్రోన్స్. డ్రోన్స్ ఎగిరేయొద్దు.